Hello everyone, I am Malati, a passionate communication coach. ఈరోజు మీకు నేను ఒక 5 స్టెప్స్ మీ చిల్డ్రన్ మీకోసం ఇంకా ఎక్కువ ఓపెన్ అవుతూ మాట్లాడుతూ ఉండడానికి హెల్ప్ అయ్యేలాంటి ఒక 5 స్టెప్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టాప్ క్వశ్చనింగ్, స్టార్ట్ అబ్జర్వింగ్. మనం ఏదైనా వాళ్ళు ట్రబుల్ ఫేస్ చేస్తున్నారని అనిపించగానే వాట్ హ్యాపెండ్ అని ఇలాంటి టోన్లో వాళ్ళని అడగడం వల్ల వాళ్ళు రియాక్ట్ అవ్వి ఏం జరిగిందో చెప్పడం మానేసి మీ టోన్కి ఆ క్వశ్చన్కి వాళ్ళు ఇంకొంచెం ముడుచుకుపోతారు. అలా కాకుండా మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని కంటిన్యూ చేయండి. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఏంటి, ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళు ఎలా ఆ కష్టాన్ని ఎలా ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ ఐస్ చూడండి. ఇదంతా సైలెన్స్లో మీరు అబ్జర్వ్ చేయండి. కొన్నిసార్లు క్వశ్చన్స్ అవసరం ఉండదు, జస్ట్ మీ ప్రెజెన్స్ ఉంటేనే చాలు, వాళ్ళకి కొంచెం ధైర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. జస్ట్ వితౌట్ ప్రెషర్ మీరు అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే దే విల్ ఫీల్ సేఫ్ స్లోగా, అండ్ కొంచెం సేపట్లో వాళ్ళు కూడా ఓపెన్ అయి ఏం జరిగిందో చెప్తారు. సో స్టెప్ 2, క్రియేట్ ఏ టాక్ రిచువల్ ఎవ్రీ డే. చిల్డ్రన్ ఎప్పుడైనా సరే ఓపెన్ అవ్వటం లేదు, కానీ మనం ఇప్పుడు సో రైట్ నో యు ఆర్ థింకింగ్ దే ఆర్ నాట్ ఓపెనింగ్ అప్. అలా మనం అనుకున్నప్పుడు వాళ్ళు ఓపెన్ అవ్వరు. కాకపోతే కన్సిస్టెంట్గా మనం స్పేస్ ఇవ్వాలి. ఒక కామ్నెస్ అలా వాళ్ళకి అలవాటు చేస్తూ, లైక్ ఒక టైం వాళ్ళకి ఇస్తే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామని వాళ్ళకి తెలుస్తూనే కామ్నెస్ అనేది మెయింటైన్ చేయాలి. అలాంటప్పుడు అదొక అలవాటు అయ్యి వాళ్ళకు ఒక సేఫ్ స్పేస్ వచ్చినప్పుడు, లైక్ బిఫోర్ బెడ్ 10 minutes బిఫోర్ బెడ్, లేదంటే ఒక వాక్కి వెళ్తూ డ్యూరింగ్ ఏ వాక్ కూడా పనిచేస్తాయి ఇలాంటివి. ఆర్ స్కూల్ స్నాక్స్, ఆఫ్టర్ స్కూల్ స్నాక్స్, స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ అది పెట్టేశాక కొంచెం సేపట్లో అట్లా అలాంటి టైం వాళ్ళు ఓపెన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అప్పుడు కూడా మనం ఫోన్స్లో లేకుండా ఉంటే బెటర్. అలాగే వాళ్ళు ఏదైనా చెప్పగానే లెక్చర్ ఇవ్వడానికి కూడా ట్రై చేయొద్దు. కనెక్షన్ బిల్డ్ మాత్రమే చేయాలి. సో అది ఎంతసేపు అంటే ఎంతోసేపు పట్టదు. ఇట్స్ అబౌట్ ద సేఫ్, వాళ్ళు ఫీల్ అయ్యే సేఫ్ టైం అంతే. అది జస్ట్ మనం వాళ్ళకి ఇస్తే అదొక రిచువల్గా మెయింటైన్ చేస్తే వాళ్ళు కూడా అలా ఓపెన్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఈరోజు ఏం చెప్పాలి, ఈరోజు జరిగింది అది ఆ స్టోరీ లాగా అవన్నీ మనకి చెప్పడానికి ట్రై చేస్తారు. సో రిచువల్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. స్టెప్ 3లో షేర్ యువర్ ఓన్ ఫీలింగ్స్ ఫస్ట్. అసలు ఎలా ఓపెన్ అవ్వాలనేది కూడా వాళ్ళకి రాకపోయి ఉండొచ్చు. అందుకోసం ఫస్ట్ మనం వాళ్ళకి ఎక్స్ప్రెస్ అవ్వడం అనేది ఎలా ఉంటుందో చూపించాలి. ఎలా? సో ఐ ఫెల్ట్ వెరీ లో టుడే బట్ ఎ స్మాల్ వాక్ హెల్ప్డ్. అంటే అమ్మ వాళ్ళకి కూడా ఇలాంటివి జరుగుతాయి. కొంచెం లోగా ఉండడం, లేకపోతే ఏదన్నా ట్రబుల్ రావడం వాళ్ళు ఫేస్ చేస్తారు అనేది ఒక థాట్ వాళ్ళకి వస్తుంది. When you share your emotions in simple, honest ways, your child then you are like, you are giving your child to feel comfort to share with you. వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఎలా మాట్లాడారు, మీరు ఎలాంటి ప్రైజెస్, ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మాట్లాడతారో సేమ్ అలాగే వాళ్ళు కూడా వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. స్టెప్ 4, రెస్పాండ్ కామ్లీ, డోంట్ రియాక్ట్ ఎమోషనల్లీ. ఇది నిజంగానే పెద్ద వర్డ్. మనందరికీ అలవాటు, ఏం జరిగినా, లైక్ ఏదైనా చైల్డ్ ఇంట్లో సంథింగ్ దే ఆర్ ప్లేయింగ్ ఆర్ దే ఆర్ ఈటింగ్ సంథింగ్, అండ్ ఇఫ్ దే స్పిల్, వితౌట్ ఎనీ థింకింగ్ వీ విల్ డెఫినెట్లీ షౌట్. సో మనం అలా తెలియకుండా చేసినా కూడా అదొక ఇంపాక్ట్ వాళ్ళలో పడిపోతుంది. సో దే విల్ నాట్
say anything and they will get shut down in that situation. అలా కాకుండా మనం ఏం జరిగినా కామ్గా అబ్జర్వ్ చేసి ఓకే సో నెక్స్ట్ టైం హీఈస్ నాట్ రిపీటింగ్ ఆర్ ఈజ్ హీ రిపీటింగ్ అలాంటివి అబ్జర్వ్ చేస్తూ ఒకవేళ 2-3 టైమ్స్ చెప్పి తర్వాత వాళ్ళని అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని మనం వీ కెన్ డంప్ ద ఇన్స్ట్రక్షన్స్, రైట్? సో ఫస్ట్ వాళ్ళకి టైం ఇవ్వాలి, అరిచేయొద్దు. అది వాళ్ళు కూడా అది స్పిల్ చేసినందుకో పడేసినందుకో పగలు కొట్టినందుకో వాళ్ళకు కూడా లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది. సో భయపెట్టకుండా మనం దాన్ని ట్రెజర్ చేయండి, లైక్ మెల్లగా చెప్పండి. స్టెప్ 5, సెలబ్రేట్ ఎక్స్ప్రెషన్ నాట్ జస్ట్ అచీవ్మెంట్. మనం ఎప్పుడు ఎండ్ రిజల్ట్స్ని పొగడడం అదొక ఎక్స్ప్రెషన్ అయిపోయింది. అంటే ఫుల్ మార్క్స్ వచ్చాయనో, మంచి మార్క్స్ తీసుకొచ్చావనో, సంథింగ్ యూ అచీవ్డ్ అనో చెప్తాం, కానీ నేను పార్టిసిపేట్ చేశాను లేకుంటే సంథింగ్ ఐ హ్యావ్ రియాక్టెడ్ లైక్ దిస్ అండ్ నేను ఇలా ఇది చేయగలిగాను అని వాళ్ళు చెప్పినప్పుడు జస్ట్ వినకుండా దాన్ని కూడా ప్రైజ్ చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే వీ షుడ్ బి హ్యాపీ దట్ దే ఆర్ షేరింగ్ విత్ అస్. అది కూడా ఒక అచీవ్మెంటే, అది కూడా దానికి కూడా ఒక వాల్యూ ఉంది అని మనం చెప్పడం. సో ఆ ఒక్క లైన్